ప్రస్తుతం కేటీఆర్ కల్వకుర్తి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య చెప్పండి. శోభన్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ గారు కల్వకుర్తికి చేరుకున్నారు. ఆయనకు ఘనంగా కూడా స్వాగతం పలుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నేతలు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గారు ఈరోజు నాగర్ కర్నూలు, అచ్చంపేట, గద్వాల్ ఈ 3 నియోజకవర్గాల్లో రోడ్ షో ఉంటుంది. ఈ రోడ్ షోకి సంబంధించి కేటీఆర్ గారు ఇప్పుడే కల్వకుర్తి చేరుకున్నారు. ఈ కల్వకుర్తిలో మహబూబ్నగర్ చౌరస్తా నుంచి కూడా హైదరాబాద్ చౌరస్తా వరకు రోడ్ షో ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా కార్నర్ మీటింగ్ వద్ద ప్రసంగిస్తారు. ఆ కార్నర్ మీటింగ్ ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి అచ్చంపేటకు చేరుకుంటారు. అచ్చంపేటలో జరిగేటువంటి రోడ్ షోలో కేటీఆర్ గారు పాల్గొంటారు. దాని తర్వాత అక్కడి నుంచి గద్వాల వెళ్తారు. గద్వాల్లో కూడా రోడ్ షో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ స్థానిక నేతలంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే రోడ్ షోకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ స్థానిక నేతలు ఇప్పుడే కేటీఆర్ గారికి ఘనంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఇక్కడ రోడ్డు షో కూడా ప్రారంభం కానుంది. రోడ్డు షో అనంతరం హైదరాబాద్ చౌరస్తాలో జరిగేటువంటి కార్నర్ మీటింగ్లో కేటీఆర్ గారు పాల్గొంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రజలకు ఉద్దేశించి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఈ 5 నెలలుగా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను పూర్తి స్థాయిలో ప్రజలకు విన్నవిస్తారు. తర్వాత పార్లమెంట్లో ఇక్కడ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని గెలిపిస్తే ఎట్లా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆయన ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి ఇప్పుడు రోడ్ షోకి వెళ్తున్నారు. మనం చూడవచ్చు, మనం కూడా కేటీఆర్ గారు వెంబడి రోడ్ షోకి వెళ్లాల్సింది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో నేతలంతా కూడా తమ వాహనాల్లో రోడ్ షోకి బయలుదేరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శోభన్. రైట్ శేఖరాచార్య, థ్యాంక్ యూ.